హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కెనడా తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? రోజు వీడియో వచ్చేసి డాల్రామా స్టోర్ గురించి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక స్వర్గం ఆ స్టోర్ అంటే. నాకైతే ఇంకా పిచ్చి ఆ స్టోర్ని. మిమ్మల్ని కూడా లోపలికి పిలుచుకోపోతాను, మీరు వచ్చేయండి. స్టోర్ ఎంటర్ అయిందే ఇంకా రైట్ సైడ్లో అంతా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటుంది. ఇంకా స్పూన్స్ వచ్చేసి 2 చేరి $1 అంటే 60 రూపీస్. ఇంకా వేరేది కూడా ఉంది $1.25, అది వచ్చేసి 75 రూపీస్. సేమ్ మన ఇండియాలో మనకి ఎట్లా స్టీల్ స్పూన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అంతే. పైన వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాడల్స్ ఉంటాయి. లాడల్ అంటే అదే అండి, గరిటెలు. ఒక లాడల్ వచ్చేసి $4 అంటే 240 రూపీస్. దిస్ వన్ చపాతీ రోల్ అనుకున్నా, అదేమంత లావుగా ఉంది, చపాతీ ఎట్లా చేస్తారు అనుకుని. ఇంకా చందు వచ్చేసి అది టొర్టియాకి యూస్ చేస్తారు, అంటే ఇట్లా బురిటోస్ ఉంటాయి కదా దానికి యూస్ చేస్తారు. అది చపాతీ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్. లెమన్ స్క్వీజ్, లెమన్ పెట్టుకొని స్క్వీజ్. ఇంకా ఇది వచ్చేసి ఎక్కడైనా కామన్, అది వచ్చేసి $4 అంటే 240 రూపీస్. ఇంకా అవి వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, బ్లాక్, రెడ్ అట్లా. అవి వచ్చేసి మంచిగా ఇట్లా వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి ఇట్లా వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన గార్లిక్, జింజర్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా కొట్టుకోనికి టీక్ అంతా. ఇది చెక్కది, ఎంత బాగుంది. ఇది వచ్చేసి $5 బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి మెజరింగ్ కప్స్, సిలికాన్ లాడల్స్, మళ్ళీ ఎగ్కి, ఆయిల్కి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. అంతా $4, $3 అట్లా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అయితే భలే అనిపించింది. ఇట్లా గ్రేట్ చేసుకుంటాం కదా మనం, యూజువల్గా ఇట్లా ప్లేట్ పెట్టుకుంటాము, వాళ్ళే మనకి దానికి అటాచ్ చేసి కూడా ఇచ్చిండారు. సో మనకి ప్లేట్ కూడా అవసరం లేదు. అది $5. ఎంత క్యూట్ ఉంది కదా. అవి కట్లరీ అంటే ఇట్లా స్పూన్స్, నైఫ్స్, ఇట్లా ఫోక్స్ పెట్టుకునేది. ఆ వుడెన్ బాక్స్ కూడా దానికే. ఇంకా ఇది వచ్చేసి మా ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర ఉంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీ. అది అన్ని డబ్బాలు పెట్టుకొని మనకి ఇట్లా కారము అవన్నీ పెట్టుకొని ఇట్లా తిప్పుకొని మనకి ఏం కావాలో అవి వేసుకోనొచ్చు. ఇంకా ఇవి వచ్చేసి క్యూట్ బౌల్స్. ఇవి వచ్చేసి $2.50 అంటే 150 రూపీస్ ఒక్క బౌల్ వచ్చేసి. చాలా బాగున్నాయి కదా. ఇంకా అక్కడ ఉండేవన్నీ అట్లానే. నేను చపాతీకి మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాను. ఇట్లా చిన్న చిన్న బౌల్స్, ఇట్లా చింతపండు నానపెట్టేకి ఇవన్నీ బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇంక ఇది వచ్చేసి ఈ బాక్స్ అయితే నేను బిస్కెట్ బాక్స్ లాగా పెట్టుకోను, ఆల్రెడీ ఒకటి తీసుకోండి, నాకు చాలా నచ్చింది. 70 రూపీస్ ఎంతో పడింది నాకు. ఇంకా దాంట్లో బిస్కెట్స్ పెట్టుకుంటాను టీ టైంకి. ఇంకా ఇవి వచ్చేసి అల్యూమినియం ట్రేస్, లైక్ మనకి ఇట్లా కేక్స్కి, కుక్కీస్కి, ఇంకా చాలా వరకు మనం ఇట్లా బిర్యానీస్కి, ఇట్లా పార్టీస్కి ఏమైనా ఉన్నా కూడా చాలామంది ఇట్లా దాంట్లో మొత్తం ఇట్లా స్టఫింగ్ పెట్టుకొని తీసుకోపోయి యూస్ చేసుకుంటారు. అదైతే బెస్ట్. ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఇంకా అంతా బాత్రూమ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే ఇట్లా మనకి షాంపూస్, ఫేస్ వాష్ అవన్నీ ఇట్లా పెట్టుకొని వచ్చేది ఆ స్టాండ్. ఇంకా ఇవన్నీ క్లీనింగ్వి చేసేవి, షింక్ అన్నీ క్లీనింగ్ చేసుకొని వచ్చి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇట్లా మనకి అల్యూమినియం ర్యాపర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా శాండ్విచ్ ర్యాప్ చేసుకునేకి, ఇట్లా అవన్నీ బ్రెడ్వి ర్యాప్ చేసుకునేకి అవి ఉంటాయి. మేము ఎక్కువగా ఇది యూజ్ చేస్తామా, ఎల్లో కలర్ది. ఇంక ఇది వచ్చేసి ఏమంటే ఇట్లా బ్యాగ్స్, మనకి ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉన్నా, ఇట్లా కరేపాకు కానీ ఏవే కానీ ఇట్లా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే దాన్ని మంచిగా దాంట్లో ప్యాక్ చేసుకొనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కామనే అండి, ఇట్లా బాత్రూమ్ రిలేటెడ్వి, ఇట్లా క్లీన్ చేసే మాప్స్. మళ్ళీ వచ్చేసి మనకి డస్ట్బిన్స్ కూడా ఉంటాయి, ఫోల్డబుల్ డస్ట్బిన్స్ కూడా ఉంటాయి మనకి. ఇంక ఇది వచ్చేసి డస్ట్ ప్యాన్. నేను వచ్చేసి యూజువల్ దేనికి యూస్ చేస్తానంటే ఇట్లా కిచెన్కి, మళ్ళీ దేవుడికి కూడా సపరేట్గా పెట్టుకోండాను కింద క్లీన్ చేసేకి. స్టోరేజ్కి ఇట్లా మంచి బాస్కెట్స్. ఇవి దేనికి వాడతారు అంటే బట్టలు వేసుకోలేకి, కొన్నిసార్లు లాండ్రీకి వేసుకున్నప్పుడు డ్రై క్లోత్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా బుట్టీలో వేసుకుంటారు అన్నమాట. అవన్నీ మొత్తం బ్రాండ్ సెక్షన్. ఇంక ఇది వచ్చేసి సామాన్లు కలుపుకోవాలి. సో మనకి ఇట్లా ప్లేట్ $4 ఒకటి చూపిస్తాం. సో మనకి ఇట్లా ఇది వచ్చేసి $4 ఉంటుంది. ఇట్లా తీసుకొని సో ఇవి ఎంత బాగుంది చూడండి. ఇట్లా కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా. ఇది మనకి అన్నీ ఇట్లా కూడా వస్తుంది, చెక్కతో కూడా వస్తుంది. ఇది వచ్చేసేమో $4 మొత్తం. స్టోరేజ్. ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడాలా అంటే మనం అసలు ఫీల్ అయ్యే అవసరమే లేదు, అంత బాగా ఉంటుంది. ప్రైస్ మనకి కంపేర్ చేస్తే వేరే స్టోర్స్కి ఇక్కడ చాలా తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ కొన్నిసార్లు నేను ఎట్లుంటుందో అనుకుంటున్నాను, కానీ చాలా బాగా ఉంటుంది. మనం అసలు కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు, చాలా అఫోర్డబుల్ రేట్. ఇది వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్. దాని యూసేజ్ ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఏమనిపించిందంటే మంచిగా ఇట్లా కాస్మెటిక్స్ ఉంటాయి కదా, నీట్గా దానికి ఇట్లా కాస్మెటిక్స్ ఆర్గనైజర్ బాక్స్ లాగా పెట్టుకోవచ్చు అనిపించింది. అది వచ్చేసి $5 అంటే మనకి 300 రూపీస్. అర్థమయ్యలేదు, కానీ చూసే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, చాలా అట్రాక్ట్ చేస్తుంది డోల్రామా. ఉత్తి చేతిలో మనం అస్సలు పోము, ఏదో కొనుక్కొనే పోతాము. చాలా హెవీ ఉంది. ఒకటి వచ్చేసి $4.50.
$4.50 అంటే మన ఇండియన్ ప్రైస్లో 270 రూపీస్ ఒక్కటి. చాలా బాగుంది కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా లేకపోతే అది పగిలిపోతుంది. ఆ లీఫ్ షేప్లో వచ్చిన బౌల్ వచ్చేసి $1.25 అంటే మన ఇండియన్ ప్రైస్లో 75 రూపీస్. ఎంత బాగుంది కదా, నాకైతే దాని మీద కన్ను పడిపోయింది. నెక్స్ట్ టైం దాన్ని కొనాలని నేను ఫిక్స్ అయిపోయినాను. ఎంత బాగుంది, అది బ్యూటిఫుల్ పర్ల్ షేప్ బౌల్. అది వచ్చేసి $2 అంటే మనకి 120 రూపీస్. చాలా బాగుంది కదా అది. ఇది వచ్చేసి సర్వింగ్ బోర్డు, బ్యాట్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫిష్ షేప్లో ఉండే ట్రే ఉంది. ఇది వచ్చేసి $5. ఎంత వెరైటీగా ఉంది, ఎంత బాగుంది. ఇదైతే యాపిల్ లాగా ఉంది, $1.25. ఇది వచ్చేసి 4 సెట్స్ ఆఫ్ ఎస్ప్రెసో మగ్స్. ఎంత చిన్న చిన్నగా ఉంది. అవి వచ్చేసి కాఫీ తాగేకంట, మనకి యాడ్ సరిపోతుంది. అది వచ్చేసి $3.50 అంటే 210 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఇంక ఇవన్నీ వచ్చేసి గాజువి. నాకు అవన్నీ చూస్తే అన్నీ ఒక్కొక్క ఐటెం తీసుకోవాలనిపిస్తుంది. ఒకటేమో జ్యూస్కి, ఇంకొకటేమో తాగేకి, నీళ్ళు తాగేకి అట్లా. ఇంక ఇది వచ్చేసి క్యూట్గా ఉండే జ్యూస్ తాగే ఇది అనమాట, జార్ తర. ఇది కూడా వచ్చేసి 210 రూపీస్, $3.50. ఎంత బాగుంది కదా. ఒక్కొక్క ఐటమే అంత కొనేయాలనిపిస్తుంది, అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి ఇట్లా వైన్ గ్లాసెస్. ఇది ఏం తెలుసా, నేనైతే షాక్ అవుతుంది. అది వచ్చేసి మజ్జిగ తాగేదేమో అనుకోండి, ఇట్లా షేక్ చేసేది. అది వచ్చేసి ఆల్కహాల్ షేక్ చేసేదంట, స్టీల్ది. చాలా బాగుంది. అది కూడా వచ్చేసి $5 అంటే 300 రూపీస్ మనకి ఇండియాలో ప్లాస్టిక్ ఉండేది కదా, ఇట్లా ఐస్ క్యూబ్స్ని ఇట్లా అంటే ఎగిరిపోతూ ఉండే. ఇదైతే ఇక్కడ ఒకటి మేము తీసుకుంటాం, చాలా బాగుంది. స్పాంజ్ ఈజీగా చేస్తాం, $5. అదేమంటే ఫ్లవర్ పాట్స్. అదైతే మంచి రీజనబుల్ రేట్. అది $3 అంటే మనకి 180 రూపీస్. దాంట్లోనే మనకి సాయిల్ ఉంటుంది, సీడ్స్ ఉంటుంది, ప్లస్ దానికి పాట్ కూడా వస్తుంది. బెస్ట్ అనిపించింది నాకు అదైతే. మీరు ఇక్కడ చూస్తే కెనడా రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఫ్లాగ్స్, కీ చైన్స్, వాటర్ బాటిల్, ఈవెన్ చెప్పులు కూడా చూసింటారు. ఇక్కడ చాలా మంది ఏమంటే ఈవెన్ బాత్రూమ్స్లో కూడా కెనడా ఫ్లాగ్వి బాత్రూమ్ మ్యాట్స్ లాగా వేసుకొని పెట్టుకుంటారంట. అంత పిచ్చి. ఇక్కడంతా ఇంటి బయట కూడా కెనడా ఫ్లాగ్స్ పెద్దగా పెట్టుకుంటారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ కంట్రీకి. నా చేతిలో ఉండేది మేపల్ లీఫ్ ది సింబల్, అంటే కెనడా కంట్రీ సింబల్. ఇక్కడ మేపల్ సిరప్ అనేది చాలా ఫేమస్. మేపల్ చెట్లు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో దాని సింబల్ అది, ఆ లీఫ్ సింబల్ అది. ఇంకా మీరు ఇక్కడ చూస్తే గార్డెనింగ్ సెక్షన్ మొత్తం ఇట్లా గార్డెన్ రిలేటెడ్వి, ఇట్లా మనకి స్ప్రే బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్, మళ్ళీ వచ్చేసి ఫ్లవర్ పాట్స్, ఒక్కొక్క కుండీలు ఎంత బాగున్నాయి. ఇదైతే తులసి ప్లాంట్కి పెట్టుకుంటే పర్ఫెక్ట్. మనకి వచ్చేసి $3, $4, $5 వచ్చేసి హైయెస్ట్ మనకి ఇక్కడ. $5 కన్నా పైన మనకి ఇక్కడ ఐటమ్స్ ఉండేలేదంట. $1 to $5 మధ్యలోనే మనకి ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతుంది, చిన్నది నుంచి పెద్దది వరకు. ఎంత బెస్ట్ కదా. మేమైతే 2 పాట్స్ ఇట్లా తీసుకోండి. మాకు ఒక రోజ్ ఫ్లవర్కి, ఇంకొకటి ఫైకస్ అని ఒక ఫ్లవర్కి పెట్టుకోండాం మేమైతే. ఇంక వచ్చేసి చిన్న ఇట్లా క్యాక్టస్ ఇట్లా చిన్నవి ఉంటాయి కదా, అట్లా పెట్టుకోవచ్చు 3 సెట్. అదైతే క్యూట్గా ఉంది, నాకు అది బాస్కెట్ చాలా నచ్చింది. మేము ప్లాన్ చేసుకొని కొనాలా. ఇంకా అవన్నీ ఇట్లా స్టీల్కి అట్లా. ఇది మొత్తం ఈ సెక్షన్ మొత్తం మీరు చూస్తే ఇట్లా ఫ్లవర్స్కే ఉంటుంది. ఇంకొచ్చేసి చాలామంది ఇట్లా కింద పెట్టేకి ఇష్టం లేకపోతే ఇట్లా తులసి ప్లాంట్స్ కానీ ఏదే కానీ మనం అట్లా తీసుకొని చైర్ లాగా ఉంది కదా, అట్లా తీసుకొని స్టాండ్ దాని మీద కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ని కూడా. ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, తులసినే అని కాదు. మంచిగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఇట్లా కింద పెట్టే బదులు. అంత మంచిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా యూనిక్గా ఉంది కదా. అది కూడా వచ్చేసి ఫ్లవర్స్ది పాట్ లాగానే ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది లార్డ్ బుద్ధ, ఎంత మంచిగా ఉంది. దాన్ని చూసిందే నాకు బాగా నచ్చింది. $4 అట్లా ఉంది. అది కూడా చాలా బుద్ధవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నేనైతే కొన్నిసార్లు ఇట్లా షాక్ అవుతాను, పర్వాలేదు మన బుద్ధది కూడా ఇక్కడ ఉంటాయి అనేసి చాలామంది తీసుకుంటారు. ఇంకా అదేమంటే ఇట్లా మనకి ఇట్లా క్యాండిల్స్ వస్తాయి కదా చిన్నది, దాంట్లో ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను నెక్స్ట్ టార్గెట్ వేసేసినాను దీన్ని తీసుకోవాలనేసి. ఇట్లా చిన్నగా ఇట్లా ఒకటి వస్తాయి, క్యాక్టస్ లాగా ఉంటుంది, కానీ ఆ ప్లాంట్ పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అట్లా చిన్నగా పెట్టుకోవచ్చు. అండ్ కొటేషన్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి కదా. ఇంకా అవన్నీ ఇట్లా ఫ్లవర్ పాట్స్ మనం ఇట్లా ఇంట్లో అంతా పెంచుకోవచ్చు మనమే. ఇక్కడ టమాటో రేట్స్, పుదీనా రేట్స్ అవన్నీ ఎక్కువ కదా, మనం అట్లా ఫ్లవర్ పాట్స్ తీసుకొనేసి మనమే ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. సో చాలా $1 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అదైతే బెస్ట్ ఐడియా అనిపించింది నాకైతే.
వావ్! ఎంత బాగుంది కదా! అది వచ్చేసి ఇట్లా బర్డ్స్‌కి నెస్ట్ లాగా అది కూడా అమ్ముతా ఉండరు. ఇంకా ఇఫ్ యూ సీ హియర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ సెక్షన్ మొత్తం గార్డెనింగ్ రిలేటెడే. మనకి ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకునేది, ఇట్లా షో పీసెస్, ఇట్లా గార్డెనింగ్ డెకరేటివ్ చేసుకుంటాం కదా ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఎంత బాగున్నాయి, అన్నీ కొనేయాలనిపిస్తుంది. కానీ అవన్నీ పెట్టుకోవాలంటే మంచి సెటప్ చేసుకోవాలి, మంచి ప్లానింగ్ చేసుకుంటే మనకి గార్డెనింగ్ ఏరియా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటే ఇట్లా షో పీసెస్ ఇట్లా టీవీ దగ్గర పెట్టుకోనికి, మళ్ళీ టేబుల్ దగ్గర మనకి ఫ్లవర్ వేస్, మళ్ళీ సైడ్స్కి పెట్టుకోనికి ఇవన్నీ వచ్చేసి అంత ఏం కాస్ట్ ఉండదు. $3, $4, $5 అట్లా ఉంటుంది. నాకైతే ఈ చేతిలో ఉంటే చాలా బాగా నచ్చింది, బాగుంది కదా. ఇట్లా మంచిగా టేబుల్ పెట్టుకోనొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇట్లా జ్యువెలరీ బాక్స్, ఏమంటే ఇట్లా వాళ్ళే మనకి ఇట్లా పెయింట్ చేసి అట్లంతా ఇస్తారు. మనకి కొన్ని అయితే వుడెన్ బాక్సెస్ కూడా దొరుకుతుంది, అవి మనం కూడా పెయింట్ చేసుకోనొచ్చు. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్, ఇట్లా లివింగ్ హాల్కి, మళ్ళీ మనకి ఇట్లా గార్డెన్ ఏరియా ఉన్నా కూడా కిచెన్కి ఇట్లంతా హ్యాంగింగ్స్ చేసుకునేది సెక్షన్. ఇవైతే చాలా క్యూట్ ఉంటుంది. చాలామంది ఇట్లా చైన్స్, కమ్మలు అట్లా కూడా పెట్టుకుంటారు. ఇట్లా ఆర్గనైజింగ్ బాక్స్ అనమాట జ్యువెలరీకి. ఇంక ఇవి వచ్చేసి ఏమంటే ఇట్లా చాలామంది అది వచ్చేసి ఇట్లా మిర్రర్కి కూడా ఇట్లా సెటప్ చేసుకోవచ్చు లివింగ్ హాల్లో. ఇట్లా మొత్తం ఫేసెస్ కూడా కనిపిస్తున్నాయి, అవి బాగున్నాయి. కానీ ఏమంటే అది మంచిగా ఉండాలి, ఇల్లు మంచిగా ఉండి మనకి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటే మనం అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రే వచ్చేసి సెట్, ఇట్లా వుడెన్ బాక్స్ మనకు ప్లెయిన్గా ఇస్తారు, మనం దానికి ఇట్లా కలర్ చేసుకోవచ్చు ట్రేస్కి. చాలా బాగుంటుంది, ఇట్లా యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది. మనకి ఇంట్లో బోర్ అనిపిస్తుంది కదా, మంచి పెయింట్స్ తెచ్చుకొని ఇంకా మనం మంచిగా పెయింట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అంతే, చాలా వరకు యాక్టివిటీ బాక్స్ లాగానే అనిపిస్తుంది. చాలా వెరైటీస్ ఆఫ్ బాక్సెస్ ఉంటుంది, నాకు మంచిగా మనం పెయింట్ చేసుకోవచ్చు. ఇది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి హౌస్ లాగా ఉంది, ఏదో ఒక సేలింగ్ బోట్లో హౌస్ లాగా ఉంది కదా. చూడండి అట్లా పెయింట్ బాక్స్ కనిపిస్తుంది కదా మీకు. కిడ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్, మంచిగా వాళ్ళు ఇట్లా సమ్మర్ హాలిడేస్ అప్పుడు చేసుకోవచ్చు. నాకు ఆ హౌస్ అయితే బాగా నచ్చింది, పెయింట్ చేసుకోవాలి. ఇట్లా ఎప్పుడైనా నేను తెచ్చుకొని చేసుకోవాలా, మీకు కూడా డాలరామాకి వస్తే టైం ఎట్లా పోతుందని కూడా అర్థమయ్యలేదు. అన్ని మినిట్స్ మనం స్పెండ్ చేస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, అన్నీ అంత బాగుంటాయి, అంత అట్రాక్ట్ చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇట్లా పెయింటింగ్ రిలేటెడ్ చాలా ఉంటాయి. ఇట్లా బోట్స్ లాగా ఉంటాయి, వైట్ బోట్స్, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, క్యాన్వాస్ ఏమో అంటారు కదా. పెయింట్ లవర్స్కి అయితే బాగా తెలుస్తుంది, ఇట్లా పెయింటింగ్ ప్యాషన్ ఉండే వాళ్ళకి. ఇట్లా మంచి కలర్స్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఒక కిట్ లాగానే ఉన్నాయి, వాళ్ళకి మనకి బ్రష్ ఇస్తారు, ప్లస్ మనకి అట్లా పెయింట్స్ కూడా ఇస్తారు. ఇదైతే ఇట్లా ఎవరికైనా బర్త్డేస్కి, ఇట్లా కిడ్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే బెస్ట్ అనిపించింది, నాకైతే అది బెస్ట్ గిఫ్ట్ అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెయింట్ బాటిల్స్, కలర్స్, ఇంకా ఇవన్నీ చెప్పాలంటే మొత్తం పెయింట్ది. ఇంకా చెప్పాలంటే నేను బాగుంది అని చెప్తానే ఉన్నాను ప్రతి ఒక్కటి, ఎందుకంటే బాగాలేదని చెప్పలేము కదా, అంత అట్రాక్టివ్గా అంత బాగున్నాయి. అందుకే నేను చాలా వర్డ్స్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఇట్లా ఏమంటే ఇట్లా ఏమైనా బొమ్మలు కూడా ఉంటాయి, దాన్ని పెయింట్ చేసుకొని దాని లోపల పెట్టుకోనొచ్చు, ఇట్లా షో పీసెస్ లాగా పెట్టుకోనొచ్చు. ఇంకా ఇక్కడ వస్తే ఏమంటే ఇట్లా హ్యాంగింగ్స్వి, ఇట్లా ఏమది ఫోటో ఫ్రేమ్స్ లాగా ఇవి వచ్చేసి లివింగ్ హాల్లో, ఇట్లా వాష్రూమ్లో, కిచెన్లో అట్లంతా పెట్టుకోవచ్చు. చాలామంది ఇట్లా పెయింట్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు, ఇట్లా స్కెచ్ చేసి పెయింట్ చేసి కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. ఇక్కడికి ఈ వీడియో పార్ట్ 1గా పెడతాను, లేకపోతే మీకు కూడా బోర్ అయిపోతుంది కదా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి చూసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 తొందరగా పెడతాను. థ్యాంక్ యూ.